చేసిన పాపం ఊరికే పోదంటారు పెద్దలు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇప్పుడు అదే సమస్యను ఎదుర్కొంటున్నారు. గతంలో తాను చేసిన పాపమే ఇప్పుడు యనమలను వీడని నీడలా వెంటాడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీలో నెంబర్ 2గా వెలిగిన యనమల ఇప్పుడు ఒక్కసారి రాజ్యసభ టికెట్ ప్లీజ్ అని ప్రాధాయపడుతున్న నాయకత్వం కనికరించడం లేదు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు యనమల. వెన్నుపోటులో చంద్రబాబుకు సహకరించిన యనమలకు ఇప్పుడు బాబు వెన్నుపోటు పొడుస్తున్నారు. అందులో తప్పేముంది అని వికట కవులు వెటకారంగా నిలదీస్తున్నారు. యనమలను దూరం పెట్టడానికి రెడ్ బుక్ నిర్మాత లోకేషే కారణమన్నది పచ్చ పార్టీలో బహిరంగ రహస్యమే. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడి కన్నా కూడా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారాయన. టీడీపీ అధినేత ఎన్టీఆర్ పిలిచి టికెట్ ఇచ్చి రాజకీయ భిక్ష పెడితే ఆ ఎన్టీఆర్కే చంద్రబాబుతో కలిసి వెన్నుపోటు పొడిచారు యనమల రామకృష్ణుడు. అప్పట్లో ఎన్టీఆర్ కు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నిర్దాక్షణ్యంగా వ్యవహరించారు యనమల. ఇప్పుడు ఆ పాపమే ఆయన్ను వెంటాడుతోన్నట్లుంది. టీడీపీని చంద్రబాబు చెరబట్టిన తరువాత పార్టీలోనూ టీడీపీ ప్రభుత్వాల్లోనూ యనమల నంబర్ 2గానే వెలిగారు. అయితే 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు యనమల ఎలాంటి విలువ ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కోపం లోకేష్ లోనూ ఉందట. బహుశా 2024 ఎన్నికలకు ముందు రెడ్ బుక్ ఇచ్చుకుని తిరిగిన లోకేష్ ఆ బుక్ లో యనమల పేరు కూడా రాసే ఉంటారని పచ్చకొళ్లు కూస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2014లో మాదిరిగానే తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తారని యనమల ఆశించారు. కానీ లోకేష్ కారణంగా చంద్రబాబు యనమలతో పాటు చాలా మంది సీనియర్లను పక్కన పెట్టేశారు. మంత్రి పదవి రాకపోతే పాయే, కనీసం ఒక్కసారైనా రాజ్యసభకు పంపిస్తే ఢిల్లీ వెళ్లి పార్లమెంట్లో మైక్ పట్టుకుని అధ్యక్ష అనొచ్చని యనమల తెగ ఆశపడుతున్నారు. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒక్కటి తనకిచ్చేస్తే బాగుంటుందని యనమల అనుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఆ తరువాత మాజీ ఎంపీగా ప్రశాంతంగా రిటైర్ అయిపోతానని బాబుకు ఫీలర్లు పంపించారు కూడా. అయితే ఆయన ఆశ ఫలించేలా లేదు. కాపు సామాజిక వర్గానికి చెందిన సానా సతీష్ కు మరోసారి రాజ్యసభ సీటు కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారట. లోకేష్ కు అత్యంత నమ్మకస్తుడు అయిన కిలారు రాజేష్ ను ఈసారి రాజ్యసభకు పంపాలని లోకేష్ నిర్ణయించారట. ఉన్న 3 సీట్లలో టీడీపీకి దక్కే 2 సీట్లు ఇలా పోతే ఇక యనమలకు ఛాన్సే ఉండదు. కాకినాడ జిల్లాలో తన వర్గాన్ని పెంచుకోవాలనుకుంటోన్న లోకేష్ ఢిల్లీలో లాబీయింగ్ చేయగల సామర్థ్యం ఉన్న సానా సతీష్ నే మరోసారి రాజ్యసభకు పంపాలని చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. సానా స్వస్థలం కాకినాడ కావడంతో సానాకు అవకాశం ఇస్తే యనమలకు డోర్స్ క్లోజ్ అయినట్లే అంటున్నాయి పార్టీ వర్గాలు. సానా సతీష్ తన కలలకు అడ్డంగా ఉన్నారని యనమల రామకృష్ణుడు కుతకుతలాడిపోతున్నారట. సానాకు వ్యతిరేకంగా చక్రం తిప్పాలని ఆయన డిసైడ్ అయ్యారట. అయితే నారా లోకేషే మనకి యనమల అవసరం లేదని గట్టిగా చెప్పడంతో సీనియర్ సహచరుడి విషయంలో చంద్రబాబు కూడా చేతులెత్తేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచే క్షణాల నుంచి చంద్రబాబు నాయుడికి తాను అండగా ఉంటే తనకే ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తారా అని యనమల లోలోన రగిలిపోతున్నారట. దీనిపై పార్టీ వర్గాల్లోనే ఓ కామెడీ డైలాగ్ వైరల్ అవుతోంది. నీరు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు మీకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కే మీరు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు నాకెవ్వరూ వెన్నుపోటు పొడవకూడదంటే ఎలాగా అని పార్టీలో ఎన్టీఆర్ కు విధేయులైన సీనియర్లు కామెంట్ చేస్తున్నారట. యనమలకు బాగా అయిందని వారు సెలబ్రేషన్లు కూడా చేసుకుంటున్నారట. మరి యనమల ఫ్యూచర్ ఏంటో?